రాబోయే 5 ఏళ్లలో రాయచోటిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఇందుకు పట్నంలోని అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాయచోటి మున్సిపాలిటీలోని పలు కాలనీలోని ఆయన పర్యటించారు. గతంలో డ్రైనేజీ సమస్యలతో ప్రజలు మలేరియా, డెంగ్యూ జ్వరాలకు గురయ్యారని మున్సిపాలిటీ అధికారులతో చర్చించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి మండిపల్లి. మున్సిపాలిటీలకు నిధులు ఏమట్టుకు వచ్చినాయని మీ అందరికీ తెలుసు. నిధులను సక్రమంగా ఎక్కడ ఇవ్వలేదు. ఇచ్చిన దగ్గర కూడా నాసిరకం పనులు ఉన్నాయి. వర్షాలు వస్తే రాయచోటి పట్టణం అంతా సముద్రంలాగా తలపించే విధంగా ఉంది. కాబట్టి వచ్చే కాలాల్లో ప్రజలు ఏవైతే మా మీద ఆశలు పెట్టుకున్నారో తూచా తప్పకుండా పట్టణాన్ని అయితే సుందరీకరణగా ఏ విధంగా తీర్చిదిద్దాలి, అలాగే ముఖ్యంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు. గత 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీలకు నిధులు ఏమట్టుకు వచ్చినాయని మీ అందరికీ తెలుసు. నిధులను సక్రమంగా ఎక్కడ ఇవ్వలేదు. ఇచ్చిన దగ్గర కూడా నాసిరకం పనులు ఉన్నాయి. వర్షాలు వస్తే రాయచోటి పట్టణం అంతా సముద్రంలాగా తలపించే విధంగా ఉంది. కాబట్టి వచ్చే కాలాల్లో ప్రజలు ఏవైతే మా మీద ఆశలు